రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం చేవెళ్ల గ్రామంలో ఈ రోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ హాజరయ్యారు. మరియు స్థానిక ఎమ్మెల్యే కాళే యాదయ్య, ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, చేవెళ్ల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పామెన భీమ్ భారత్ హాజరయ్యారు. స్థానిక మండల నాయకులు పాల్గొన్నారు. నేను కాపునాల మా ఇంట్లో కాపునాల మాట్లాడుతున్నాను. ఇక్కడ ఒకటి ప్రోగ్రామ్ ఎంతసేపు ఎండ నిలబెడతారు. ఈ వివేకానంద ఆవిష్కరణ ప్రోగ్రామాన్ని ఒక అమూల్యమైన నమస్కారం. నమస్తే. హలో. చేసిన పెద్దలు శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని ఇదే చేవెళ్ల గ్రామ ఈ దేశానికి ప్రపంచంలో ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి మహా వ్యక్త వివేకానంద
స్వామి గారి జయంతి సందర్భంగా యువజన దినోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గోపాలాచారి గారు, ముంగల 4 బండ్లు వెనుక 4 బండ్లు మధ్యలో నేను దానిలాగా నేను పోతుంటా. నాకు అది చూస్తుంటేనే నాకు ఏదో సినిమాలలో చూసినట్టుంటుంది నాకు. ఏదేమైనా కూడా భగవంతుడు మన ప్రాంతానికి మంచి అవకాశం ఇచ్చాడు. ఒకటి కోడంగల్ నుంచి గెలిచిన శాసనసభ్యుడు ఇవాళ మనకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు కావడము, రెండవది వికారాబాద్ ప్రాంతం నుంచి నాకు స్పీకర్గా అవకాశం ఇవ్వడము, ఇది మన ప్రాంత అభివృద్ధికి అని నేను అనుకుంటున్నాను. పాత రోజులలో ఎట్లయితే ముఖ్యమంత్రుల నియోజకవర్గాలు ఉన్నాయో ఆ విధంగా అభివృద్ధి అవుతుంది. నేను దానికి గ్యారంటీ కూడా ఇస్తున్నాను. ఎందుకంటే పాత రంగారెడ్డి జిల్లా కానీ ఇప్పుడున్న వికారాబాద్ జిల్లా కానీ ఈ రెండు తప్పకుండా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని చెప్పేసి మీ అందరి ముందు వాగ్దానం చేస్తూ, మరి అదేవిధంగా స్వామి గారి గురించి ఎక్కువ నాకు తెలియదు. ఒక్కటి మాత్రం వాస్తవం, మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోయిన వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి స్వామి వివేకానంద గారని అంత మాత్రం తెలుసు నాకు. కానీ ఒక్కటి చెప్పడం వేరే, ఆచరణ వేరే. నేను ఆచరించుటోని, చెప్పిన అంటే ఆచరిస్తా, చెప్పిన అంటే ఆచరిస్తా. ఉన్నా చాలు అని చెప్పి పెద్దలు వివేకానంద గారు ఆ రోజు చెప్పారు. అట్లా ఆయన చెప్పే ప్రతి సూక్తి, ప్రతి విషయం ఇప్పటికి కూడా అందరు ఎందుకు ఇన్నిసార్లు గుర్తుపెట్టుకుంటారంటే ఆ రోజు ఆయన మాట్లాడింది ఏదైనా అది ఆచరిస్తే మనం ఇవాళ భారతదేశ పరంగా ఎక్కడికో వెళ్దాం. ఒక కెరటం ఎగిరి కింద పడుతుంటే మనం ఎగరడం పడడమే చూస్తాం, కానీ ఆ పడిన కెరటం మళ్ళీ ఎగురుతుందని చెప్పి అది ఆశాజనకంగా చూసేది వివేకానంద గారు. దాన్ని ఆ పడడం లేవడం చూడమని చెప్పాడు. మనమేమో ఎగిరిన కెరటం కింద పడడం చూస్తాం. అలాంటి ఎన్ని చెప్పినా కూడా వివేకానంద గారి నుంచి తక్కువే కాబట్టి మనం అందరం ఎక్కువ ఆయన గురించి గూగుల్ చేసి మధుసూనరెడ్డిగా చాలా చక్కగా చెప్పారు. అంటే ఒక రామకృష్ణ ట్రస్ట్ గురించి ఏర్పాటు చేసి వాళ్ళు దినం దినం దాంట్లోనే ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు స్ఫూర్తిదాయకంగా ఎన్ని చెప్పినా కూడా మనం నామమాత్రాన్ని ఇక్కడికి వచ్చి వినడం పోవడం కంటే ఎక్కువ దాన్ని ఎట్లా ఆచరించాలనే ఆలోచన వస్తే నిజంగా మన భారతదేశం, మన హిందూ సంస్కృతి, మన సాంప్రదాయాలు ముందు కొనసాగించవచ్చు. నా రిక్వెస్ట్ ఏంటంటే అట్లీస్ట్ యువత, ఇక్కడ ఎవరు లేదు చూడండి, యువతకు ఆదర్శనీయుడు, ఆదర్శప్రాయుడు వివేకానంద గారు అంటాం, కానీ ఇక్కడికి వచ్చిందంతా పెద్దోళ్ళు వచ్చారు. మన యువతకు ఎప్పుడైతే నిజంగా వాళ్ళు మేలు